శ్రీ సుందరాకాండ పారాయణము సప్తదశ సర్గము మొదటి శ్లోకం. తతః కుముదశాండాభో నిర్మలో నిర్మలం స్వయం ప్రజగామ నభశ్చంద్రో హంసో నీలమివోదకం. తాత్పర్యం: అటు పిమ్మట రాజహంస నల్లని తటాక జలమును చేరినట్లుగా తెల్ల కలువల రాశివలే స్వచ్ఛమైన ధవల కాంతితో ప్రకాశించుచున్న చంద్రుడు వినీలాకాశమును చేరి మనోహరముగా గానవచ్చుచుండెను. రెండవ శ్లోకం. సాచివ్యమివ కుర్వన్ సా ప్రభయా నిర్మల ప్రభః చంద్రమా రశ్మిభి శీతైః శిషేవే పవనాత్మజం. తాత్పర్యం: స్వచ్ఛమైన కాంతిగల చంద్రుడు తన చల్లని వెన్నెలతో హనుమకు సహాయము చేయు రీతిగా తన శీత కిరణములతో అతని శ్రమను పోగొట్టుచూ సేవించెను. మూడవ శ్లోకం. సా దదర్శ తత సీతాం పూర్ణచంద్ర నివాననాం శోక భారైరివన్యస్తాం భారైర్నావమివాంబసి. తాత్పర్యం: నీటిలో అమితమైన భారముచే మునిగిపోవుచున్న నావరీతిగా దుఃఖ భారముచే అణిగి కుంగిపోవుచున్న ఆ నిండు చంద్రుని వంటి ముఖము గల సీతాదేవిని హనుమగాంచెను. నాలుగవ శ్లోకం. దిదృక్షమానో వైదేహీం హనుమాన్ మారుతాత్మజః సా దదర్శావి దూరస్థ రాక్షసీర్ఘోర దర్శనాః. తాత్పర్యం: హనుమ సీతాదేవిని స్పష్టముగా చూడగోరిన వాడే ఆమె వైపు చూచుచూ ఆమె చుట్టూను గల భీకరాకారులైన పలువురు రాక్షస స్త్రీలను గాంచెను. ఐదవ శ్లోకం. ఏకాక్షి మేక కర్ణం చ కర్ణ ప్రావరణాం తత అకర్ణాం శంకుకర్ణాం చ మస్తకోచ్ఛ్వాసనాసికాం. తాత్పర్యం: సీతమ్మ చుట్టూ గల వైకారమైనట్టుగలి ఆకారం గల ఆ రాక్షస స్త్రీలలో ఒకెత్తకు ఒక కన్నియుండును, ఒకతకు ఒక చెవియేయుండెను, వేరొకతే చెవులు దాని భుజము వరకును వేలాడుచుండెను, ఇంకొకతకు చెవులే లేకుండెను, ఒకతే చెవు శంకువు వలె సూదిమొనగలిగియుండెను, ఒక రాక్షసికి తన తలపైని నాసిక గలిగి ఆమె దానితోనే శ్వాసించుచుండెను. ఆరవ శ్లోకం. అతికాయోత్తమాంగీం చ తనుదీర్ఘ శిరోధరం ధ్వస్తకేశీం తదా కేశీం కేశ కంబలధారిణీం. తాత్పర్యం: చిన్న శరీరంపై పెద్ద తలగలది ఒకతే, సన్ననై పొడవైన మెడగలది ఒకతే, కేశములు పూర్తిగా రాలిపోయినది ఒకతే, తలపై కేశములే లేనిది ఒకతే, గొర్రెబొచ్చు వంటి కేశములు గలది ఒకతే, అట్టి ఆ రాక్షస స్త్రీలను హనుమగాంచెను. ఏడవ శ్లోకము. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరం లంబోష్టిం చుబుకోష్టించ లంబాస్యాం లంబజానుకాం. తాత్పర్యం: ఆ రాక్షస స్త్రీలలో ఒకతకు చెవులును నుదురును వ్రేలాడుచుండెను, ఇంకొకతకు కడుపును స్తనములను వ్రేలాడుచుండెను, ఒకతకు పెదవి వ్రేలాడుచుండెను, ఇంకొకతే పెదవి తన గడ్డము వరకును వేలాడుచుండెను, ఒకతే నోరు మిక్కిలి పొడవుగా ఉండెను, ఇంకొకతకు మోకాలు మిక్కిలి పొడవైయుండెను. ఎనిమిదవ శ్లోకం. హ్రస్వాం దీర్ఘాం తదా కుబ్జాం వికటం వామనాం తదా కురాలాం భుగ్నవక్త్రాం చ పింగాక్షీం వికృతాననం. తాత్పర్యం: ఆ రాక్షస స్త్రీలలో ఒకతే మిక్కిలి పొట్టిగా నుండెను, ఒకతే మిక్కిలి పొడవుగా నుండెను, ఒకతే మరగుజ్జుగా ఉండెను, ఒకతే అవయములు వికటముగా ఉండెను, ఒకతే భీకరయ్యి ఉండెను, ఒకతే ముఖము వెనుకకు అణిగియుండెను, ఒకతే పిల్లి కన్నులు గలదై ఉండెను, ఒకతే వికారమైన నోరు కలిగి ఉండెను. తొమ్మిదవ శ్లోకం. వికృతాః పింగళాః కాళీః క్రోధనాః కలహప్రియ కాళాయస మహాశూల కూటముద్గరధారిణి. తాత్పర్యం: ఆ రాక్షస స్త్రీలలో కొందరు వికారమైన శరీరం గలవారు, కొందరు పచ్చని రంగు గలవారు, కొందరు నల్లని రంగు గలవారు, కొందరు తీవ్రమైన కోపశీలము గలవారు, కొందరు కలహప్రియులు, కొందరు స్థూలమైన ఇనుప శూలములను నల్లని ఇనుప సమ్మెటలను గుదియులను ధరించిన వారుగా ఉండిరి. 10వ శ్లోకం. వరాహమృగ శార్దూల మహిషాజ శివాముఖీః గజోష్ట్రహయ పాదిశ్చ నికాత శిరసోపరాః. తాత్పర్యం: ఆ రాక్షస స్త్రీలలో కొందరు అడవి పంది ముఖములు, లేడి ముఖములు, పెద్ద పులి ముఖములు, దున్నపోతు ముఖములు, గొర్రె ముఖములు, నక్క ముఖములు గలవారుగా ఉండిరి. ఏనుగు పాదములు కలవారు కొందరు, ఒంటి కాళ్ళు కలవారు కొందరు, గుర్రము కాళ్ళు కలవారు కొందరు ఉండిరి. కొంతమంది శిరస్సులు వారి మొండెములోనికి అణిగిపోయి ఉండెను. 11వ శ్లోకం.
ఏకహస్తైకపాదాశ్చ కరకర్ణ్యస్వకర్ణికాః గోకర్ణిర్హస్తి కర్ణీశ్చ హరికర్ణీస్తదాపరాః. తాత్పర్యం: ఆ రాక్షస స్త్రీలలో కొందరు ఒకే చెవి గలవారు, ఒకే పాదము గలవారు, అట్లే కొందరు ఒకే చెవి గలవారు, గుర్రము చెవులవారు, ఆవు చెవులవారు, గాడిద చెవులవారు, సింహము చెవులవారునుగా ఉండిరి. 12వ శ్లోకం. అనాస అతినాశాశ్చ తిర్యజ్ఞాస వినాశికాః గజసన్నిబనాశ్చ లలాటోశ్చాసనాసికాః. తాత్పర్యం: ఆ రాక్షస స్త్రీలలో కొందరు ముక్కులేనివారు, బొర్ర ముక్కులవారు, అడ్డు తిరిగిన ముక్కు గలవారు, వంకరలు తిరిగిన ముక్కు గలవారు, ఏనుగు తొండము వంటి ముక్కు గలవారు, నుదిటి యందే రంధ్రము కలిగి దానితోనే శ్వాసించుచుండువారునుగా ఉండిరి. 13వ శ్లోకం. హస్తిపాద మహాపాద గోపాద పాదచూలిక అతిమాత్ర శిరోగ్రీవ అతిమాత్రకు చోదరీహి. తాత్పర్యం: ఆ రాక్షస స్త్రీలలో కొందరు ఏనుగు పాదముల వారు, విపరీతమైన పాదముల వారు, గోవు పాదముల గలవారు, తమ పాదముల నిండుగా బొచ్చు గలవారు, విపరీతమైన కంఠము గలవారు, అతి స్థూలమైన స్తనములు పొట్టలు గలవారునుగా ఉండిరి. 14వ శ్లోకం. అతిమాత్రాశ్చ నేత్రాశ్చ దీర్ఘజిహ్వానకాస్తత అజాముఖిర్ హస్తిముఖిర్ గోముఖి సూకరీముఖీః. తాత్పర్యం: ఆ రాక్షస స్త్రీలలో కొందరు మిక్కిలి పెద్దవైన నోళ్లును కళ్ళును కలవారు, మిక్కిలి పొడవైన నాలుకలను గోళ్ళును కలవారునుగా ఉండిరి. అట్లే మరికొందరు మేకముఖం గలవారు, ఏనుగు ముఖం కలవారు, ఆవు ముఖం గలవారు, పంది ముఖం గలవారునుగా ఉండిరి. 15వ శ్లోకం. హయోష్ట్ర కరవాక్తాశ్చ రాక్షసీర్ఘోరదర్శనాః శూలముద్గరహస్తాశ్చ క్రోధనాః కలహప్రియ. తాత్పర్యం: ఆ రాక్షస స్త్రీలు గుర్రపు మూతులు, ఒంటె మూతులు, గాడిద ముఖములను కలిగి భయంకరమైన రూపముతో ఉండిరి, మరియు శూలములను ఇనుపగుదియలను తమ చేత ధరించి కలహ స్వభావము కలవారై కయ్యమునకు కాలు దువ్వువారుగా ఉండిరి. 16వ శ్లోకం. కరళా ధూమ్ర కేశిశ్చ రాక్షసీర్వికృతాననః శిబంతి సతతం పానం సదా మాంసాంసురప్రియః. తాత్పర్యం: భయంకరమైన శరీరములను, బూడిద రంగు గల జుట్టును, వికారమైన ముఖములను గలవారై మధ్య మాంసములందు అత్యధిక ప్రీతి గలవారై అదే పనిగా విడవకుండా సురాపానం చేయుచున్న రాక్షస స్త్రీలు అచట హనుమకు గానవచ్చిరి. 17వ శ్లోకం. మాంస సోనిత దిగ్ధాంగి మాంస సోనిత భోజనాః తా దదర్శ కపిశ్రేష్టో రోమహర్షణ దర్శనాః స్కందవంతముపాసీనః పరివార్య వనస్పతి. తాత్పర్యం: వడలి నిండా మాంసము యొక్కయు రక్తము యొక్కయు ముక్కలను చారలను కలిగి మాంసము రక్తము మాత్రమే ఆహారముగానున్నవారును, చూడగనే వడలు గగురు పొడుచు భీకరమైన ఆకారము గలవారునై పెద్ద కొమ్మలను బోధయును కలిగియున్న ఆ సింసుపా వృక్షము చుట్టూను చేరి కూర్చున్న అచటి ఆ రాక్షస స్త్రీలను హనుమగాంచెను. 18వ శ్లోకం. తాస్యాదస్తాచ్చ తాం దేవీం రాజపుత్రీం మనిందితాం లక్షయామాస లక్ష్మీవాన్ హనుమాన్ జనకాత్మజం. తాత్పర్యం: ఆ సింసుపా వృక్షము క్రిందయేనున్న ఉత్తమురాలైన జనక మహారాజు కుమార్తెయగు ఆ సీతాదేవిని హనుమంతుడు తన చిరకాల తపఫలితముగా మహానందముతో విప్పారిన నేత్రములతో కనుగొనెను.